శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ 16 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ముందుగా ఈ పక్షంలో ఈ రాశి వారికి లాభస్థానంలోకి రవి బుధ గ్రహాల ప్రవేశంతో చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి గవర్నమెంట్ ఫండ్స్ కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏదైనా ఒక రాజకీయ పదవి లాంటిది ఈ సమయంలో మీకు సడన్గా వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ బుధుడు మీకు అష్టమాధిపతిగా లాభస్థానంలో తన యొక్క ఉచ్చక్షేత్రంలోకి రావడం వలన కంపల్సరీగా మీరు అనుకున్న దానికన్నా అధికమైనటువంటి లాభం రావడం జరుగుతుంది. గతంలో మీకు దాచుకున్న ధనం కానీ ఎవరికైనా రుణంగా ఇచ్చిన ధనం కానీ అంటే మీ బంధువులు వారసత్వంగా మీ మదర్ తరపు నుంచి ఏదైనా రావలసి ఉన్నా ఈ సమయంలో మీకు అది రావడం జరుగుతుంది. దాంతోపాటు దశమాధిపతిగా ఉన్నటువంటి రవి కూడా లాభస్థానంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ పదవి కానీ మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదన్నా ఒక రాజకీయ నాయకుడి సహకారంతో కానీ పెద్దవారి సహకారంతో కానీ మీకు రావాల్సినటువంటిది ఏదైనా బెనిఫిట్స్ ఏవైనా ఉంటే అవి ఖచ్చితంగా రావడం జరుగుతుంటుంది. అదనంగా మీ యొక్క ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. అది వ్యక్తిగత టాలెంట్ వల్ల అయితేనే, స్థిరాస్తుల విలువ పెరగడం వల్ల అయితేనే, ఎవరైనా మీకు ఆర్థికంగా కొంత సపోర్ట్ ఇవ్వడం వల్ల కంపల్సరీగా ప్రస్తుతం ఉన్న ఆదాయంతో పాటు అదనపు ఆదాయం కూడా లభించే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ విద్యార్థులకి ఇది చాలా మంచి అవకాశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వారి యొక్క చదువుకి కావాల్సినటువంటి ధనం సమకూరడం జరుగుతూ ఉంటుంది. అలాగే నిరుద్యోగులకి కంపల్సరీగా వాళ్ళ యొక్క ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి వారు ప్రయత్నం చేస్తే ఏదో ఒక ఉద్యోగం కంపల్సరీగా మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అది ఇతర రాష్ట్రంలో ఉన్నవాళ్ళు కానీ ఇతర దేశంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే సిన్సియర్గా మీరు జీవనోపాధి కొరకు ఏదో ఒక ఉద్యోగం ప్రయత్నం చేస్తే ఈ సమయంలో మీకు చాలా వరకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇంకా వ్యయస్థానంలో కుజగ్రహ సంచారం వల్ల కొన్ని బాధ్యతలు తప్పనిసరిగా నిర్వహించవలసి ఉంటుంది. ఎవరినైనా చదివించడం కానీ వివాహానికి సహకారం చేయడం కానీ మీరే స్వయంగా మీ కుటుంబంలో ఒకరికి వివాహ ప్రయత్నాలు చేసి వారికి దగ్గరుండి ఆ కార్యక్రమాలు చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే స్థిరాస్తులు భూములు మీద ఉన్నటువంటి రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు, కొత్తగా కొనే ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద ఏంటంటే చాలా వరకు భూముల వలన భూముల కొరకు అన్నదమ్ముల కొరకు రక్త సంబంధికుల కొరకు కంపల్సరీగా ధనాన్ని వ్యయం చేయడం, వారి కొరకు కొంత శ్రద్ధ తీసుకొని వారిని ఒక మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం కూడా చేస్తారు. అంటే ఎన్ని చేసినప్పుడు కూడా అది మీకు సరైనటువంటి తృప్తిని ఇవ్వకపోవచ్చు. అందుకని ఏదైనా ఒకరి మీద ఒకరి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టాలన్నా, వారికి ధనం అప్పుగా ఇవ్వాలన్నా, వారికి ఏదో ఉపాధి కోసం కొంత మనీ ఇద్దాం అనుకున్నప్పుడు చాలా వరకు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఇచ్చిన ధనం వాళ్ళు సరిగ్గా సక్రమంగా ఉపయోగించుకోకుండా వేరే మార్గాలకి వేస్ట్ చేయడం జరుగుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదైనా ఒక బాధ్యత ఉన్నప్పుడు దాన్ని మీరు తీర్చుకునే ప్రయత్నంలో చాలా వరకు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ధనం ఇచ్చినంత మాత్రాన మీ బాధ్యత వెళ్ళిపోతుందన్న మాత్రం అనుకోవద్దు. దాని తర్వాత కూడా ఆ రెస్పాన్సిబిలిటీ మీకు ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించి వారిని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం కూడా చేయవలసి ఉంటుంది. అయితే శుక్రుడు దశమస్థానంలోకి రావడం వల్ల చాలా వరకు మీకు ఈ ఉద్యోగంలో మీకు కానీ మీ యొక్క భార్య ఇదంటే మీరు స్త్రీ అంటే మీ భర్త గారికి కంపల్సరీగా ఉద్యోగంలో మంచి మార్పు డెవలప్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని సౌకర్యాలు కూడా మీకు ఉద్యోగంలో కల్పించే అవకాశం ఉంది. అంటే మీరు ఏదైనా పై స్థాయిలో ఉంటే మీకు ఒక వాహన యోగం, ఒక గృహాన్ని అలాట్ చేయడం, కొన్ని అదనపు సౌకర్యాలు మీకు కలిగించే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఈ వృశ్చిక రాశిలో మీరు ఒక సినిమా రంగంలో ఉన్న, రాజకీయ రంగంలో ఉన్న, లేదు ఒక రియల్ ఎస్టేట్ సంబంధించిన వృత్తిలో ఉన్న చాలా వరకు మీకు దాని నుంచి సరైనటువంటి గుర్తింపు ప్రోత్సాహం రావడం జరుగుతూ ఉంది. ఎస్పెషల్లీ ధనస్థానం మీకు ఈ ధనస్థానాన్ని ఇంచుమించుగా మరి గురుగ్రహ వీక్షణ వల్ల చాలా వరకు కుటుంబ సభ్యుల సహకారంతో కానీ మీ పిల్లల సహకారంతో కానీ అంటే మీ పూర్వపుణ్యం వల్ల మీ యొక్క టాలెంట్ వల్ల ఏదైనా రాయల్టీ రూపంలో కానీ ఏదైనా గిఫ్ట్ మనీ కానీ ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. లేదంటే మీకు అత్తవారి ద్వారా ఏదైనా ఆస్తి కలిసి రావడమో వాళ్ళు మీకు ఏమైనా గిఫ్ట్గా ఇవ్వడమో జరుగుతూ ఉంటుంది.
ఏదైనా ఒక స్త్రీ ధనం, స్త్రీలకైతే పుట్టింటి ధనం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే శుక్రుడు కూడా ఇంచుమించుగా కోణ దృష్టితో ధనస్థానాన్ని వీక్షించడం వల్ల అంటే మీలో ఏదైనా టాలెంట్ ఉంటే దానికి సంబంధించినటువంటి ద్వారా మీకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మీకు కాకపోతే మీ కుటుంబంలో ఎవరికైనా ఇటువంటి అవకాశం రావడం జరుగుతూ ఉంటుంది. పైపెచ్చు శని భగవానుడు కూడా అక్కడ చూడటం వల్ల అటు వృత్తి ధర్మం ద్వారా మీ కష్టార్జితం వల్ల కూడా ఈ కుటుంబ సంబంధించినటువంటి విషయాల్లో ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. బట్ ఎంత ధనం వచ్చినా కూడా ఏదో విధంగా మీరు స్థిరాస్తి కొనుక్కుంటే మంచిది తప్ప ఇతరులకు ఇవ్వడం వల్ల కానీ వేరే విధంగా ఈ షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంటు ఈజీ మనీ కోసం అలవాటు పడితే మాత్రం చాలా వరకు ధన నష్టం జరిగే అవకాశం ఉంది. సాధారణంగా ఎక్కువ ధనం ఒకేసారి ఫ్లోగా వచ్చినప్పుడు కొంత ధనం పోయినా పర్లేదని కొంతమంది వేస్ట్ చేస్తూ ఉంటారు. అది దాని తర్వాత అదే మీకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి ఈజీ మనీకి వెళ్లకుండా ఏదైనా న్యాయమైన మార్గంలో ఈ స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టుకుంటే మీకు చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా జ్యోతిష శాస్త్ర ప్రకారం ముఖ్యమైనటువంటి ఉద్యోగం, పెళ్ళి, సంతానం ఇటువంటివి మనకి ఆలస్యం అవుతున్నప్పుడు కంపల్సరిగా దానికి సంబంధించినటువంటి గ్రహాలకి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా వివాహం, సంతానం ఈ రెండిటికి పరిష్కారం చేసుకోవాలనుకున్నప్పుడు సులభంగా మీ యొక్క జన్మ జాతకంలో 5వ స్థానాధిపతిని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ 5వ స్థానాధిపతి అంటేనే మన పూర్వపుణ్యాన్ని ఈ జన్మలో అనుభవించడానికి చేస్తూ ఉంటాడు అన్నమాట. మనకి అసలు పుట్టినప్పుడు జన్మజాతకంలో ఈ పంచమ స్థానం పంచమాధిపతి బలహీనంగా ఉన్నప్పుడు మనకి పెద్దగా పూర్వపుణ్యం లేదని, దాన్ని బట్టి ఈ జన్మలో ఏదైనా పుణ్య కార్యక్రమాలు చేసి పుణ్యం సంపాదించుకుంటే తప్ప అదృష్టవశాత్తు పెద్దగా ఏమీ కలిసి వచ్చేది ఉండదు. కాబట్టి కంపల్సరిగా ప్రధానంగా మరి ఈ సంతాన విషయంలో అంటే పెళ్ళి కంపల్సరీ, ఇది ధర్మ కార్యక్రమం. కాబట్టి అసలు వివాహం అన్నదే సంతానం కొరకు, సత్సంతానం. కానీ మన పెద్దల్ని పుణ్యలోకాలకు పంపించడానికి ఈ వివాహం అనే సంకల్పాన్ని పెట్టడం జరిగింది. ఈ వివాహం జరగకపోయినా, వివాహం అయి పిల్లలు కలగకపోయినా మరి మీ జాతకంలో పూర్వపుణ్య స్థానాధిపతి తీసుకొని ఆ పూర్వపుణ్య స్థానాధిపతి ఏ పాపగ్రహంతో కలిసి ఉన్నాడా, లేదంటే ఏదన్నా ఇంకొక శుభగ్రహంతో కలిసి ఉన్నాడా అన్నది తెలుసుకొని ఆ కలిసి ఉన్నటువంటి పాపగ్రహానికి మనం కంపల్సరిగా పరిహారం చేసుకుంటూ మన పూర్వపుణ్య స్థానానికి సంబంధించినటువంటి గ్రహానికి కూడా పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే పూర్వపుణ్య స్థానాధిపతి పంచమాధిపతి బలం చెందాలంటే దానం రూపంలో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అది భూదానమా, గోదానమా, సువర్ణదానమా, ఏదన్నా సరే మీ యొక్క స్థాయిని బట్టి పంచమాధిపతికి దానం రూపంలో బలం చేసుకుంటే పూర్వపుణ్యం జనరేట్ అవుతుంది. అయితే దానికి ఒక పాపగ్రహం చూసినా, ఒక పాపగ్రహం కలిసి ఉన్నా ఆ పాపగ్రహానికి పరిహారం చేయాలి. అంటే దానికి దానం రూపంలో కాకుండా ఆ గ్రహానికి జపం చేయించడం వల్ల కానీ, లేదంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతని ఆరాధించి హోమం, అంటే జపంతో పాటు జపము, దానం, తర్పణం, హోమం ఇవన్నీ చేయించుకోవడం వల్ల ఆ గ్రహం సంతృప్తి చెంది మీకు శీఘ్ర ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే దీనికి ఇంకా సులువైన టెక్నిక్గా మనం తెలుసుకోవాలనుకుంటే ఏదైనా మనకి ఒక పాపగ్రహ ప్రభావం జలతత్వ రాశుల్లో పడినప్పుడు అభిషేకం ద్వారా, అగ్నితత్వ రాశుల్లో పడినప్పుడు హోమం ద్వారా ఈ పరిహారం చేసుకోవడం వల్ల మరింత తొందరగా ఆ పరిహారం మనకి లభించే అవకాశం ఉంది. అయితే నేను చెప్పినటువంటి ఈ రెమెడీ కొద్దిగా జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇక సాధారణ వాళ్ళ యొక్క జ్యోతిష్కుని చూపించుకొని తగు విధంగా ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఒకవేళ జరగకపోయినా ఏం లేదు, మీరు ఏదన్నా పంచమ స్థానాధిపతి పంచమ స్థానం ఈ పూర్వపుణ్యాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే అటు స్త్రీలకు సౌభాగ్యయోగం, మగవారికి అదృష్టయోగం అన్నీ కూడా సమకూరుతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే సరైనటువంటి జ్యోతిష్కుడి వద్ద జాతకాన్ని చూపించుకొని దానం రూపంలోనే ఈ పంచమాధిపతిని ఇంప్రూవ్ చేసుకుంటే మీ యొక్క పూర్వపుణ్యం జనరేట్ అయ్యి ఈ జన్మలో జరగవలసినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. స్వస్తి.